బీజేపీ పార్టీ అధిష్టాన నాయకుల లిస్టులో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోల ఆనంద్ పేరు పరిగణలో ఉంటుందని, మరో 2 రోజుల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పేరు ఖరారు చేస్తారని బీజేపీ నాయకులు అన్నారు. శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ, బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి పార్టీల కలయికలో ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా శ్రీకాళహస్తి నియోజకవర్గ అభ్యర్థిగా బొద్దల సుధీర్ రెడ్డిని ప్రకటించడంతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోల ఆనంద్ డబ్బుకి అమ్ముడుపోయాడంటూ కొన్ని ప్రచారాలు వస్తున్నాయని, అవి పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. కోల ఆనంద్ రాష్ట్రంలో నరేంద్ర మోదీ సభల నేపథ్యంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల పర్యటిస్తున్నారని, కోల ఆనంద్ పై వస్తున్న ప్రచారాలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ మరియు అందులో ఉన్న నాయకులు ఒక క్రమశిక్షణతో, నిబద్ధతతో ఉంటారని, ఎప్పుడు బీజేపీ పార్టీ నాయకులు అమ్ముడుపోరని కోల ఆనంద్ పై అసత్యపు వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్న నాయకులను హెచ్చరించారు. రాబో 2 రోజుల్లో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోల ఆనంద్ ఉంటారని జోసెన్ చెప్పారు. మా నాయకుడు చేస్తున్నాడు, మా నాయకుడు ప్రజల కోసం ఉన్నాడు. ప్రజలకి అనేక దాన ధర్మాలు చేసి ఆరోగ్యంలో కానీ, అదేవిధంగా గుళ్ళు గోపురాలు కట్టుకునే దానికి కానీ, ప్రజలకు ఏం అవసరమో వాళ్ళ అవసరాలు తీర్చడానికి 24 గంటల నియోజకవర్గం నాయకుడు ఎవరంటే కోలానంద్ గారని తెలియజేస్తున్నారు. అదే మిగతా నాయకులు చూసుకుంటే ఎలక్షన్ కోసమో, పదవుల కోసమో, దోసుకునే దాని కోసమో వస్తున్నారే కానీ ఇంకా వేరే ఉద్దేశం కాదని నేను తెలియజేస్తున్నాను. ప్రజలను మోసం చేసి అధికారాన్ని సంపాదించుకోవడానికి ఈరోజు ఒక నీతైన, నిఖరమైన ఒక వైట్ పేపర్ లాంటి కోలానందని డిగ్రేడ్ చేయడానికి మీరు మోసపూరితంగా వ్యవహరిస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఒక మంచి వ్యక్తిని ఇలా చేయడం సబబు కాదని నేను సభాముఖంగా పత్రిక విలేకరులకు తెలియజేస్తాను. కరపత్రాలను వాళ్ళకి తెలియపరుస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తూ మేము ప్రచారం చేసుకుంటూ ఉన్నాము. ఈ దిశగా ఇప్పుడు ఒక 4-5 రోజుల ముందు భారతీయ జనతా పార్టీ నాయకులను కొనేశాము అనేసి వచ్చిన గాలి వార్తలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబ సభ్యులారా నా విన్నపము, ఎవరు నమ్మవద్దు. భారతీయ జనతా పార్టీ విలువలతో కూడిన పార్టీ, ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ. కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరు అమ్ముడు పోరు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశం కోసం అహర్నిశలు ఎలా కష్టపడి పనిచేస్తున్నారో అదేవిధంగా ప్రతి కార్యకర్త, నాయకులు భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారనేసి నేను రాష్ట్ర కార్మిక సమావేశంలో కూడా నేను మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త కూడా ఇంకా ఫ్యాక్సిజం, నక్సలిజం చెప్తుంటే మీ పార్టీ మా పుత్రుడు అంటే జనసేన కార్యాలయం ముందు పోయి టపాసు కాల్చడం ఇది సమంజసమని అడుగుతున్నాను నేను. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ కార్యాలయం అంటే ఒక దేవాలయంతో సమానం. అలాంటి దేవాలయంలో పోయి టపాసు కాల్చడం ఎవరి మీద మీరు విజయం సాధించారు? కోలానంద్ మీద విజయం సాధించారా? భారతీయ జనతా పార్టీ మీద మీరు విజయం సాధించారా? ఎవరి మీద విజయం సాధిస్తే మీరు టపాసు కాల్చారు? దీన్ని తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను నేను. పొత్తు ధర్మాన్ని పాటించాలి తెలుగుదేశం పార్టీ. ఢిల్లీలో 3 రోజులు కాపలా కాసింది అమిత్ షా గారి గురించి, ఈ పొత్తు ధర్మం గురించి నేను అడుగుతున్నాను నేను ఈరోజు తెలుగుదేశం పార్టీని.